తమ కళాశాలకు చెందిన విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీజీలో సీట్లు పొందడం సంతోషంగా ఉందని ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ అన్నారు. పేద విద్యార్థులు కష్టపడి చదివి అత్యుత్తమ విద్యా సంస్థలలో సీట్లు దక్కించుకోవడం తమకు గర్వకారణమని అన్నారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలకు చెందిన విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీజీలో అడ్మిషన్లు పొందిన సందర్భంగా విద్యార్థులు గణేష్, యదీశ్వర్లకు కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్తో పాటు కళాశాల అధ్యాపకులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఉపేందర్ మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్లు పొందారని, రాష్ట్ర పీజీ ఎంట్రన్స్, బీఈడీ ఎంట్రన్స్ లోను ఎంతో మంది విద్యార్థులు సీట్లు పొందారని తెలిపారు. మిగిలిన విద్యార్థులంతా ఇదే ఒరవడిని కొనసాగిస్తూ భవిష్యత్తులోనూ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీట్లు పొందేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్జీ కళాశాల గ్రంథపాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్, అధ్యాపకులు నాగరాజు, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్ తదితరులు ఉన్నారు. ఈరోజు ప్రతిష్టాత్మకమైన నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ నల్గొండ నుంచి చాలా పేద విద్యార్థులు ఈ కాలేజ్ నుంచి ఎదిగి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దాదాపు 30 నుంచి 50 మంది వరకు వివిధ కోర్సులలో సీట్లు పొందినారు. సో దీనికి పేద విద్యార్థులకు ఈ కాలేజ్ నుంచి ఎదిగినందుకు మాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. అదేవిధంగా స్టేట్ పీజీ ఎంట్రన్స్లో కానీ బీఈడీ ఎంట్రన్స్లో కూడా చాలామంది విద్యార్థులు సీట్లు పొంది ఉన్నారు. సో ఈ ఒరవడి కొనసాగిస్తూ ఇంకా భవిష్యత్తులో కూడా చాలామంది విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీలో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందేటట్టు మా ప్రయత్నంగా మేము ప్రోత్సహిస్తామని తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఎన్జీ కళాశాల నుంచి విద్యార్థినులు కేంద్రీయ మరియు రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల్లో, ఐఐటీలలో, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్, ఐఐటి లక్నో ఇలాంటి అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రతి సంవత్సరం 200 నుంచి 250 మంది విద్యార్థులు ఉన్నత విద్యను సంపాదించుకుంటారు. ఇప్పుడు ఈ సందర్భంగా గణేష్ అనేటువంటి విద్యార్థి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో సీట్ రావడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎంబీఏ ప్రోగ్రామ్ సీట్ రావడం జరిగింది. ఇలా విద్యార్థులు ఒక్క పీజీ కోర్సులే కాదండి, బీఈడీ, లా సెట్, ఐసెట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్, త్వరలోనే రాబోయేటువంటి సిపిజెట్లో కూడా చాలామంది విద్యార్థులు ఉత్తీర్ణత కూడా సాధించున్నారు. త్వరలోనే ఫలితాలు కూడా రాబోతుంటాయి. విద్యార్థులు కళాశాల నుంచి ఉన్నత విద్యలో కేంద్రీయ స్థాయి సంస్థల్లో సీట్ సంపాదించడం తద్వారా అక్కడ సివిల్స్ కోచింగు ఉచితంగా వారు అందిస్తున్నారు. ఇలాంటి విద్యార్థులు నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోజర్ కావడానికి, ప్లేస్మెంట్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ఎన్జీ కళాశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్యని కొనసాగించడంలో ముందంజలో ఉన్నారని తెలియజేస్తూ ఆ విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. నేను ఎన్జీ కళాశాలలో చదువుతున్నందుకు ఆనందపడ్డాను. దుర్గాప్రసాద్ సార్ సహకారంతో MLICలో సీట్ సాధించాను. తమిళనాడు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో సార్ సహకారాలతో సాధ్యమైంది. అలాంటి వాళ్ళకి ఎన్జీ కళాశాలలో మంచి ప్రోత్సాహం కలిగింది. ఇక్కడ మేము పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎన్జీ కాలేజీలో చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దుర్గాప్రసాద్ సార్ ఒక ప్రోత్సాహంతో నాకు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో సీటు, MBA కోర్సు సీటే వచ్చింది. సార్ వాళ్ళు ఎంతో ప్రోత్సహించి అభినందించారు.